స్వాగతం. ఇప్పుడు ముందుగా తిరుమల వెంకటేశ్వరుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర స్వామి, బాలాజీ, శ్రీనివాసుడు లేదా గోవిందుడు అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో విష్ణుమూర్తి యొక్క అవతారంగా పూజింపబడే దేవుడు. ఆయనను ఈ కలియుగంలో భక్తులను రక్షించే కలియుగ ప్రత్యక్ష దైవంగా విశ్వసిస్తారు. వెంకటేశ్వర అంటే పాపాలను నాశనం చేసే కట దేవుడని అర్థం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న పవిత్రమైన తిరుమల కొండపై వెలిశారు. ఈయన చతుర్భుజాలతో అంటే 4 చేతులతో ఉంటారు. ఈయన వక్షస్థలంలో శ్రీదేవి, భూదేవి కొలువై ఉంటారు. విష్ణుమూర్తి భూలోకానికి శ్రీనివాసుడుగా అవతరించి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం ఆయన కుబేరుడి వద్ద అప్పు చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు ఆ అప్పును తీర్చడానికి ఉపయోగపడతాయని భక్తుల నమ్మకం. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి బాలాజీ కథ. కలియుగంలో భక్తులు రక్షించడానికి మహావిష్ణువు భూమిపై అవతరించిన పవిత్రమైన పురాణ గాథ. ఈ లీల వెనుక ఉన్న ముఖ్య ఘట్టాలు ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఈ మహర్షులు క్రతువు దేనికోసం చేస్తున్నారు, యజ్ఞఫలాన్ని సేకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెళ్తారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తుల ఎవరి దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలు నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు. సత్యలోకం. మహర్షుల కోరిక మేరకు భృగువు యోగదండం కమండలం చేతబట్టి జపమాల వడిగా తిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుపుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించిన బ్రహ్మకు కలియుగములో భూలోకములో పూజలుండవు అని చెప్పిస్తాడు. కైలాసం. బ్రహ్మలోకం నుండి శివలోకం వెళ్తాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తూ ఉంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునకు కలియుగంలో భూలోకంలో లింగరూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు. వైకుంఠం. శ్రీ వెంకటేశ్వర స్వామి. శివలోకం నుంచి నారాయణలోకి వెళ్తాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకులేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తమ కాలుతో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలుపు నుండి క్రిందకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చోబెట్టి అతని పాదాలను తన వడిలో పెట్టుకొని ఒత్తటం మొదలు పెడతాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరుకుని వెళ్ళిపోతాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణిగా గ్రహించాడు. కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకబూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేనని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవి వెతుకుతూ భూలోకానికి పయనమయ్యాడు. భూలోకం. తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం ముందు భాగం. లక్ష్మీదేవి తమ స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కరవీర్పూర్ అంటే కొల్వాపూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకటకొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో సింత చెట్టు కింద అంటే చీమల పుట్ట కొండలో నివసించాడు. బ్రహ్మ, శివుడు అతనిపై జాలి కలిగి విష్ణువుకు సేవ చేయాలని ఒక ఆవు దూడ రూపంగా ఏర్పడ్డారు. లక్ష్మి ఒక ఆవు కాపరిని రూపంలో చోళదేశం యొక్క రాజుకు ఆవు దూడను అమ్మింది. చోళరాజు తన పశువుల మందుతో పాటు వెంకటకొండపై ఈ పశువులను కూడా కలిపి మేపడానికి పంపుతాడు. చీమల పుట్ట మీదన్న విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో రాజభవంతి వద్ద ఉన్న ఆవు నుండి కొద్దిగా నయనపాలు లభించడం లేదని, దానివల్ల చోళరాణి ఆవు కాపరుడికి సరాబడు అనే యాదవుడు పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపడు సరాబడు ఆవును రహస్యంగా అనుసరించి చిమ్మల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వల్ల ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు సరాబడు తన గొడ్డలని ఆవు మీదకి విసిరివేశాడు.
కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు. అయినప్పటికీ ఆవు కాపరుడు శరాబాడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమపుట్టు నుండి పైకి వస్తాడు. ఆవు కాపాడు శరాబాడు తన గొడ్డలి దెబ్బతో విష్ణుకు రక్తస్రావం అవటం చూసినప్పుడు శరాబాడుకి మహావిష్ణువు పిచాచిగా శరాబాడుని శపిస్తాడు. తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు. మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నీకు శాప విమోక్షం కలుగుతుంది. మహావిష్ణువు శరాబుడికి ఒక వరమిస్తారు. భూమి మీద మొట్టమొదట నువ్వు నన్ను చూసావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను. ఆ శాపం అప్పుడు అంతమవుతుందని విష్ణువు దీవించాడు. ఆ తర్వాత విష్ణువు శ్రీనివాసులాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహాన్ని అంటే విష్ణువు ఒక అడవి పంది అవతారం కోరాడు. నారాయణపురం తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మర్జన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి అటుగా రావటం సుధర్ముడు కంటపడింది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకొని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత వారిద్దరికి తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. కొంతకాలానికి సుధర్ముడికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే తొండమానుని బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు భార్య దండీదేవి ఇతను ధర్మవంతుడైన పరిపాలన చేశాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను ఒలిచి ఆ విషయాన్ని ఒకలకు చెప్తాడు. ఒకళ ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింపజేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అచ్చడికి చేరుతుంది. సపత్నుల కలహంతో శిలగా మారుతాడు శ్రీనివాసుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూలోకంలోని శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ వెంకటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ నమః.